దీనిలో మనం గమనిస్తే అక్టోబర్ 25న నానక్రామ్గూడ అపార్ట్మెంట్ తీసుకెళ్లి అక్కడ 2-3 రోజులు ఉండాలి బాధ పెట్టడం, తర్వాత ఆ సమయంలో ఇద్దరు స్నేహితులు చెప్పడం. ఇదే కాకుండా నవంబర్ 13న మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో మరోసారి వేధించారని, తర్వాత మొయినాబాద్ లో మరో ఫామ్ హౌస్ లో మద్యం తాగించి ఆ సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పిన నేపథ్యంలో ఈ 5 అబ్బాయిలతో పాటు 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. దానిలో ఖచ్చితంగా మైనర్లు కూడా ఉండే అవకాశం ఉంది, మైనర్ అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పిన సమాచారం అయితే మీరైతే మొట్టమొదటిగా ఫస్ట్ అడిగారో ఖచ్చితంగా ఈమె మీద అటాక్ జరిగిన సమయంలో ఆమెతో పాటు ఉన్న స్నేహితుల్లో మైనర్లు కూడా ఉన్నారని చెప్పని కూడా మనకు తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ఈ పోస్టర్ల గురించి కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇవన్నీ కూడా పోలీసులు ఈ కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అరెస్ట్ చేయకుండా లేట్ చేస్తా ఉన్నారని చెప్పని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఏర్పాటు చేసిన పోస్టర్లను అది మీరు చెప్పినట్టుగా అంటే పోలీసులకు హెచ్చరిక లాగా మీరు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పని ఆ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఈ రకమైన పోస్టర్లను వేశారు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్నారని చెప్పని కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరుగుతుంది. ఏదైనా కూడా ఈ కేసులో ఈ 2 గంటల తర్వాత ఆయన హాజరవుతారా లేదన్న దాని మీద సర్వత్ర ఆశంక కలుగుతున్నప్పుడు కూడా ఏమైతే డీసీపీ రితిరాజ్ ఐపీఎస్ ఆఫీసర్, లేడీ ఐపీఎస్ ఆఫీసర్ సేకరించిన సమాచారంలో చాలా అంటే చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. దీంట్లో మీరు చెప్పినట్టుగానే ఆమె మీద అత్యాచారం జరిగినప్పుడు కానీ, అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కానీ స్నేహితులు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు వాదించినప్పుడు కూడా ఆయన ఆమె మీద అటాక్ చేశారని చెప్పిన విషయంలో కావచ్చు. తర్వాత ఆ సమయంలో స్నేహితుల సంగతి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ ఇప్పటికీ కొంతమంది అప్రోచ్ అయ్యారు. తర్వాత నిన్న 2వ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరికొంతమంది పేర్లు బయటకు రావడంతో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. కళ్యాణ్. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ప్రస్తుతానికి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి ఖచ్చితంగా పేట్ బషీర్బాద్ ఆ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్కి సహకరించడానికి, అక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవ్వడానికి బండి భగీరథ్ రావాలంటూ తన మేనమామ పేరు పైన ప్రస్తుతానికైతే నోటీసెస్ని సర్వ్ చేశారు. మరి ఇవాళ మధ్యాహ్నం అక్కడికి వస్తున్నాడా? ఒకవేళ వస్తే ఇంకా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు పోలీసులు? ఇప్పటిదాకా అయితే ఇటు మైనర్ దగ్గర 2 సార్లు స్టేట్మెంట్స్ తీసుకున్నారు, తన దగ్గర తన తల్లిని కూడా కలిసి తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు, కావాల్సిన ఆధారాలని తీసుకున్నారు. ఎఫ్ఐఆర్లో కూడా సెక్షన్స్ మార్చారు, ఎఫ్ఐఆర్లో కూడా చేంజెస్ తీసుకొచ్చారు, ఇవన్నీ తీసుకొచ్చారు. కానీ బండి భగీరథ్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, తనని ఇప్పటిదాకా అరెస్ట్ కూడా చేయలేదు. సో మరి ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అబ్స్కాండింగ్ బండి భగీరథ్ అంటూ మరో పక్కన పోస్టర్స్ వచ్చాయి. ఆ పోస్టర్స్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయా, పోలీసు విభాగాన్ని ప్రశ్నిస్తున్నాయా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎవరిని ప్రశ్నిస్తున్నాయని మీరు భావిస్తున్నారు? అలాగే బండి భగీరథ్ 100% అతనికి కావాలనే కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఎవరు సపోర్ట్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే డీసీపీ రితిరాజ్ మొదటి నుంచి ఏం చెప్తుంది? బండి భగీరథ్ మాకు అందుబాటులో లేడు, అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామంటూ డీసీపీ రితిరాజ్ చెప్పుకొస్తుంది. ఓవరాల్గా ఈ విషయంలో మరింత డీటెయిల్స్ బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 9 మంది ఆ రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నారు. మొదటగా అక్టోబర్లో ఆ మైనర్ని నానక్రామ్గూడలోని ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్లి 2-3 రోజులు అక్కడే ఉండాలంటూ తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు, అలాగే తనని బలవంతం చేసే ప్రయత్నం చేశాడంటూ ఆ మైనర్ ఆరోపిస్తుంది. అక్టోబర్ తర్వాత నవంబర్లో కూడా ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు. నవంబర్ తర్వాత డిసెంబర్ 31 మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు, న్యూ ఇయర్ పార్టీకి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మైనర్ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఎందుకు పంపించారు? ఒక మైనర్ని మరి ఒక రోజంతా, ఒక రాత్రంతా కావచ్చు, 2-3 రోజులు కావచ్చు, ఎక్కడికి అయినా వెళ్తుంది అని అంటే తనతో పాటు ఎవరినైనా పంపించాలి కదా. ఒకసారి ఈ సైడ్ని కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాయి? తల్లిదండ్రులు అందుబాటులో ఉండకపోవడం దీనికి కారణాలు అవుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఏది ఏమైనా జరిగింది తప్పే, ఖచ్చితంగా ఇలాంటి ఒక ఘటన ఎవరికీ జరగకూడదు. దీనికి సంబంధించి ఒక్కసారి బండి భగీరథ్ అందుబాటులో లేడంటూ పోలీసులు మాట్లాడిన మాటలు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరకతే అతన్ని
మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రైట్. డీసీపీ రితురాజ్ చాలా క్లియర్గా మాకు దొరకట్లేదు, అక్యూజ్డ్ గురించి మేము వెతుకుతున్నాము, కుదిరితే అతన్ని అరెస్ట్ చేస్తాము, పట్టుకుంటాము అంటూ డీసీపీ రితురాజ్ చెప్పుకొచ్చారు. దాని తర్వాత ఏం జరిగింది? నోటీసెస్ సర్వ్ చేసి ఏదో ఇన్విటేషన్ ఇచ్చి ఇంటికి రండి లేకపోతే ఒక ఫంక్షన్కి రండి అన్నట్టు పిలిచి పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్కి రావాలని అడుగుతున్నారు. అంటే తన మామతోనే ఉన్నాడని మామకి నోటీసెస్ సర్వ్ చేశారా? మామతోనే కాంటాక్ట్లో ఉన్నాడా? కాంటాక్ట్లో ఉన్నాడని తెలిసినప్పుడు ఎక్కడి నుంచి కాంటాక్ట్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు అని ఎందుకు ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేయలేకపోతున్నారు? వరల్డ్ పోలీస్ సమ్మిట్లో తెలంగాణ పోలీసులు అవార్డులు తీసుకున్నారు నార్కోటిక్స్ వింగ్కి సంబంధించి. గత ఏడాది మన ప్రస్తుత డీజీపీ సివి ఆనంద్ గారు అప్పుడు తీసుకున్నారు. మరి అంత వరల్డ్ పోలీస్ సమ్మిట్లోనే అవార్డులు తీసుకునే అంత టెక్నాలజీ, అంత సర్వేలెన్స్ కావచ్చు, కమాండ్ కంట్రోల్ యూనిట్ కావచ్చు, ఇవన్నీ పెట్టుకొని మరి ఎందుకు బండి భగీరథని ఇంకా ట్రేస్ చేయలేకపోతున్నారు? సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నిన్న బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి నిన్న ఆయన కొడుకుని ఉద్దేశించి ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేనెట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నిలవత మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వస్తుందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయకి చెప్పన్నా